it must be very difficult for you. So are there maybe let's say 3 points to say for you that make you choose a character? So the first time I got the synopsis, I read the synopsis, I instantly liked it. I had a positive feeling that I would like the story. This was the first time that something like this ever happened. You know, narration తీసుకున్న ముందే I had a feeling that I will like the story. And narration తీసుకున్న తర్వాత I loved the story and I wanted to be a part of it. ఇంతకుముందు చెప్పినట్టు కథలో చాలా ఆనెస్టీ ఉందండి, నాకు అది చాలా నచ్చింది. నా క్యారెక్టరైజేషన్ నాకు చాలా నచ్చింది. And not just my character, I think every character in the web series, very real, I feel. So this is why I chose to do the web series. So do you think you're getting the kind of characters when you're doing the other films? I mean, what kind of roles are you getting and why are you not doing as much as we would love you to do? As much as I would love to do a lot more films, I also feel like directors nalo a potential chudali. You know, as an audience, I enjoy watching all kinds of films. So as an actor as well, I would love to do all kinds of films. But it's up to the directors, the filmmakers and the producers, you know. Thank you. కిషోర్ గారు, ఇది శ్రీకారం లాంటి ఒక సందేశాత్మక సినిమా తర్వాత మళ్ళీ ఇలాంటి ఒక మిస్టిక్ ఎలిమెంట్స్ వస్తున్నారు ఈసారి. అయితే మాకు చూపించిన ఎపిసోడ్స్లో ఎక్కువ శాతం లవ్ స్టోరీ, కామెడీ, కొంచెం మిస్టిక్ అంతా మిక్స్ చేశారు మొత్తం అంతా. అసలు టోటల్గా ఇది ఏం జోనర్, ఇది ఎలా ఉండబోతుంది? ఒక మిస్టిక్ ఎలిమెంట్తో కూడినటువంటి లవ్ స్టోరీ అన్న, ఒక ఎమోషనల్ డ్రామా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో మన వాళ్ళు ఏ ఎలిమెంట్ అయితే డెఫినెట్గా అయితే తగ్గదు, ప్రతి ఒక్కటి బ్యాలెన్సింగ్గా ఉంటూ ఎడ్జ్ కడకు వచ్చేపాటికి ఓకే పర్ఫెక్ట్గా ఏంటంటే ఒక వెబ్ సిరీస్ చూసాం అన్న ఫీల్ అయితే ఉంటుంది. మీ ప్రీవియస్ మూవీస్లో ఎక్కువ ఎమోషన్ పార్ట్ బాగుంటుంది, సెకండ్ హాఫ్లో ఎక్కువ మీ ప్రీవియస్ మూవీలో ఎక్కువ ఉంది ఎమోషన్ పార్ట్, అదే హైలైట్ అయింది. దీంట్లో ఆ పార్ట్ ఎంతవరకు ఉంటుంది? డెఫినెట్గా ఉంటుంది అన్న. జస్ట్ మీరు ఇప్పుడు ఏదైతే చూసారో ఆ పార్ట్ మాత్రం దీంట్లోనే ఉంటుంది. ఆ ఎమోషన్ అనేది కోవేసర్లా గారిని ఇప్పటివరకు మీరు ఎప్పుడు చూడనంత ఇదిగా కొత్తగా చూస్తారు. సో డెఫినెట్గా కోవేసర్ల గారికి ఇలాంటి వాటిగా రాసుకోవచ్చు అన్న ఫీలింగ్ అయితే క్రియేట్ అవుతుంది. ఈ క్రెడిట్ అంతా 200% దీపక్ రాజ్ గారిది. ఆమెను ఎందుకు తీసుకున్నారు ఆ క్యారెక్టర్? అంటే స్పెసిఫిక్గా రీఎంట్రీ కదా ఆవిడని ఎందుకు తీసుకోవాల్సింది? నేను ఫస్ట్ నుంచి ఒకటి బిలీవ్ చేస్తాను, ఈ ఎంటర్టైన్మెంట్ క్యారెక్టరైజేషన్స్ ఏదన్నా ఐ మీన్ కామిక్ టోన్తో చేసేవాళ్ళు ఏదన్నా ఎమోషనల్ సీన్స్ ఏదైనా చేసినా కానీ కొంచెం బాగుంటారనేసి అనుకోవడం కానీ, సో అలాగా నేను ఆమెను పెట్టుకున్నాను. అలాగే అభినేశ్రీ గారు కనిపించారు మాకు, చాలా కొన్ని సంవత్సరాల తర్వాత కనిపించారు. అవును, ఆవిడ ఈ క్యారెక్టర్లో చూడటం చాలా కొత్తగా అనిపించింది. ఇదంతా మా కో ప్రొడ్యూసర్ ఉంటాడు ఇక్కడెక్కడో సురేష్ గారని, ఆయన క్రెడిట్ అది. ఆయన ఇక్కడెక్కడో కనిపించలేదు, సో ఆయన సజెస్ట్ చేశారు. సో ఆయన సజెస్ట్ చేసిన వెంటనే పర్ఫెక్ట్ అనిపించింది, సో ఆయన తీసుకున్నాం. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. కిషోర్ గారు, శ్రీకారంలో కూడా అంత గ్రీనరీ ఉంటుంది, పల్లెటూరులో తీస్తారు, ఇది కూడా అంత గ్రీనరీ ఉంది, ఏంటి మీ సినిమాలకి గ్రీనరీ? ఒక రకంగా ఏంటంటే నన్ను తీసుకోవడానికి అదే రీజన్ వీళ్ళు. సో మా ప్రొడ్యూసర్స్ అంటే ఐ మీన్ మల్టిపుల్ డైరెక్టర్స్ని ఎవరైతే ఈ కథకు బాగుంటారు ఏంటి అనేసి అనుకున్నప్పుడు ఎమోషనల్ వైజ్ కావచ్చు, విలేజెస్ని కొంచెం ప్రజెంటేషన్ చేయడం కానీ, సో డైరెక్టర్ కిషోర్ అయితే కొద్దిగా బెటర్గా ఉంటారని నన్ను అప్రోచ్ అయ్యారు. సో దానికి నాకు అడిషనల్ పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే మా డిఓపి దొరకడం అనేది నాకు మంచి ప్లస్ పాయింట్. సో ఇద్దరు కలిసి కూర్చొని ఐ మీన్ షూట్కి ప్రతి షెడ్యూల్కి ముందుగా ఒక హోంవర్క్లా కూర్చోవడం కావచ్చు, సో నోట్స్ చేసుకోవడం కావచ్చు, ఇలా చేస్తే బెటర్గా ఉంటుంది అనేసి అనుకొని మేము ఇంకా అలా ప్లాన్ చేసుకున్నామండి. ఓకే, రితువర్మ గారు, పెళ్లి చూపుల తర్వాత చాలా సినిమాల్లో పెళ్లి కూతురు రోలే చేస్తున్నారు, ఏంటండి? అదేదో కనెక్షన్ ఉన్నట్టుంది. ఈవెన్ ఐ డోంట్ నో హౌ అండ్ వై. ఓకే, నెక్స్ట్ ఏమన్నా ఇంట్రెస్టింగ్ రోల్స్ ఏమైనా చేయబోతున్నారా? హోప్ఫుల్లీ దట్స్ వాట్ ఐ వాంట్ టు డూ. అంటే ఆడియన్స్ని సర్ప్రైజ్ చేస్తూ ఉండాలని నా ఇంటెన్షన్. అండ్ యా, ఐ హోప్ ఐ కంటిన్యూ టు బీ అ పార్ట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్స్ అండ్ డూ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్. ఓకే అండి, విష్ ఆల్ ది బెస్ట్. శివకందుకూరి, ఇప్పటివరకు చూసిన 2 ఎపిసోడ్స్లో మీరు ఎక్కడ కనిపించలేదు, మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఏంటండి? సో నేను లైక్ ఐ సెడ్ సుబ్బు అని ఒక క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను అండి ఇందులో. ద బెస్ట్ పార్ట్ అబౌట్ ఈ వెబ్ సిరీస్ ఏంటంటే దేవిక అనే ఒక సెంట్రల్ క్యారెక్టర్ చుట్టూతో ఆబ్వియస్గా ప్లాట్ అనేది డ్రైవ్ అవుతుంది. బట్ ఆ ప్రోగ్రెషన్లో ఆ క్యారెక్టర్స్ ఎప్పుడైతే జాయిన్ అవుతాయో అవి ఎండ్ దాకా ఉంటాయి. సో ప్రతి ఒక్క క్యారెక్టర్కి చాలా బ్యూటిఫుల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. నేను కథ విన్నప్పుడు నాకు అదే అనిపించింది. అండ్ ఒక చాలా బ్యూటిఫుల్ హ్యూమర్ టచ్తో ఉన్న క్యారెక్టర్ నాది, ఒక మంచి ఇమోషన్ కూడా ఉంది. సో ఇట్ ఈస్ అ వెరీ మెమరబుల్ క్యారెక్టర్ ఫర్ మీ అండి. ఓకే, విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. కిషోర్ గారు, హాయ్ హాయ్ అండి. కిషోర్ డైరెక్టర్ గారు, కిషోర్ గారు అయ్యండి.
సరే, అంటే సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు ఒక ప్రెజర్ ఉంటుంది కదా, ఇప్పుడు అలాంటి ప్రెజర్ ఏమైనా ఉందా? డెఫినెట్గా ఉంటుందండి, ఏదైనా మన ప్రాజెక్టే కదండి, ఆ భయం అయితే ఉంటుంది. ఆ ఒంట్లో భయం పెట్టుకుని కొంచెం జాగ్రత్తగా. సో అంటే ఐ మీన్ వెబ్ సిరీస్ అయినా కావచ్చు, ఇదైనా కావచ్చు. అంటే ఐ మీన్ నేను ఇంతకుముందు షార్ట్ ఫిల్మ్స్ చేస్తుండే దగ్గర నుంచి నా కెరియర్ మొదలైందే ఇక్కడ ఇదే ప్లేస్ నుంచి మొదలైంది, శ్రీకారం అనే షార్ట్ ఫిల్మ్ దగ్గర నుంచి. సో ఆ రోజు ఏ భయం ఉంది, ఈ రోజు కూడా అదే భయం ఉంది. సో ఈ భయం అట్నే కంటిన్యూ అయితే అవుతుంది. అంటే వెబ్ సిరీస్కి డైరెక్షన్ చేయటం అంటే బ్రేక్ డౌన్స్, ఎపిసోడ్ బ్రేక్ డౌన్ చేయటం కానీ, లాక్ పాయింట్స్ పెట్టడం కానీ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కదా, అది ఎలా అనిపించింది మీకు? అది రైటర్ రాసిచ్చేటప్పుడు క్లారిటీగా రాసిచ్చేసాడండి, అది నాకు పెద్ద ప్లస్ పాయింట్ అయింది. దానితో పాటు కూడా ఏంటంటే హాట్స్టార్ తరపున వచ్చేసి ఒక నందిని గారు అనేసి వచ్చారనమాట. సో ఆమె కానీ ఎడిటింగ్ డిపార్ట్మెంట్ అందరూ కూర్చొని డెసిషన్ తీసుకోవడం వల్ల అది మాకు పెద్ద ప్లస్ పాయింట్ అయింది. అంటే ఇది ఎడిటింగ్ విషయంలోకి ఏంటంటే నాదే కాకుండా ఏంటంటే మెజారిటీ ఆఫ్ టీమ్ కేసెస్కి వెళ్ళిపోయామండి. సో అక్కడి నుంచి బెటర్మెంట్స్ చేసుకుంటూ వచ్చాం. మీ తాలూకు ఎమోషన్స్ అనేవి ఎంతవరకు ప్లేస్మెంట్ దొరికింది? అంటే శ్రీకారం ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు డెఫినెట్గా ఎమోషన్స్ అయితే ఉంటాయండి దీంట్లో ఖచ్చితంగా. ఓకే, రితు గారు. Hi Andy, you know you're my favorite. So థ్యాంక్ యూ, గుడ్ టు సీ యూ అండి. good to see you too. సో మీకు మీరు అన్నారు ఇందాక టైప్ కాస్ట్ అయిపోతూ ఉంటే క్యారెక్టర్స్, వాటిని బ్రేక్ డౌన్ చేసే క్యారెక్టర్స్ వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేస్తాను. దేవికతో క్యారెక్టర్ జర్నీ అనేది ఎంత స్పెషల్గా ఉండబోతుంది కంపారిటివ్లీ మీ ప్రీవియస్ ఫిల్మ్స్తో పోలిస్తే? వెరీ స్పెషల్. నేను జనరలీ లైఫ్లో ఇన్స్పిరేషన్ వెతుకుతూ ఉంటాను. సో వెన్ ఐ గెట్ అ క్యారెక్టర్ లైక్ దిస్, I find it very inspiring. So that way Devika has been very special, and the entire journey has been very close to my heart. మీకు అంటే ఈ దేవిక అనేది ఒక ఇమేజ్ బ్రేకింగ్ పాయింట్ అవుతుంది అనుకుంటున్నారు? I don't know about that. Anta thought nenu pettaledu. It was just a gut feeling. I loved the script. I chose to do it ante. And of course oka namakamto you start a project andarki nachalani, and I hope that happens. 2 ఎపిసోడ్స్లో మీ క్యారెక్టరైజేషన్ బాగుందండి, అంటే మీరు భయపడటం చూడటం బాగుంది. Oh, the role has reversed. రోల్ హ్యాస్ రివర్స్. అంటే చాలా రోజుల తర్వాత 80s అంటే మీరు వాడిన ఫోన్స్ బట్ చూస్తుంటే అర్థమైంది. సో ఆ కైండ్ ఆఫ్ గర్ల్స్ని చూసి చాలా కాలం అవుతుంది స్క్రీన్ మీద, చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది. Definitely it's going to be very authentic for sure. ఓకే, థ్యాంక్ యూ. రీతు గారు. హాయ్ అండి. హాయ్ అండి. సో అంటే మీ కెరీర్ ఫస్ట్ నుంచి మీ క్యారెక్టర్స్ అన్నీ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి సో హీరోస్ దగ్గర, బట్ దీంట్లోకి వచ్చేసరికి మీరే కొంచెం హీరో మీద ఇష్టం, అది కొంచెం కొత్తగా అనిపించింది. ఇంకోటి ఏంటంటే మామూలుగా మేము ఆల్రెడీ 2 ఎపిసోడ్ చూసాం కాబట్టి ఆత్మలు కనిపించే శక్తి మీకు ఉంది కదా, అలా రియల్గా ఎప్పుడైనా కొంచెం ఆ నెగిటివ్ అవి అలాంటివి ఎప్పుడైనా మీరు చేశారా? In real life, ఆ రియల్ లైఫ్ లో did I ఎప్పుడైనా అలాంటి experience any ఎక్స్పీరియన్స్ supernatural చేశారా? activity అంటే షూటింగ్స్ అంటున్నారా? కట్లకి ఎప్పుడు తిరుగుతూ ఉంటారు కదా, నెవర్, సో ఇప్పుడు అలా లక్కీలీ నెవర్. చిన్నప్పుడు నేను చాలా భయపడేదాన్ని, యాక్చువల్లీ హారర్ ఫిల్మ్స్ కూడా చూసేదాన్ని కాదు. అండ్ ఎవరైనా ఇలా స్టోరీస్ చెప్తున్నప్పుడు కూడా ఐ యూస్ టు జస్ట్ స్టాప్ దెమ్. సో లక్కీలీ ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే నేను చూడలేదు. డన్. దేవిక ఫ్రెండ్ మౌనిక గారు. హలో. హలో అండి. సో అంటే ఐ థింక్ భీమ్లా నాయక్ తర్వాత మళ్ళీ మాకు ఇప్పుడే ఈ వెబ్ సిరీస్లో కనిపించారు మీరు. లేదండి, ఐ వర్క్డ్ ఫర్ లైక్ 10 మూవీస్ ఇన్ బిట్వీన్. ఓకే, బట్ చూడలేదు. సో ఏంటి క్యారెక్టర్స్ ఎలా చూస్ చేసుకుంటున్నారు ఏంటి, కొంచెం వచ్చినట్టు కాకుండా కొంచెం ఏమన్నా సెలెక్టెడ్గా వచ్చినట్టు అసలు తీసుకోనండి. సో ఐ గో విత్ నాకు దగ్గరగా, నా క్యారెక్టర్కి దగ్గరగా అనిపించే మూవీస్, ఆర్ ఎల్స్ నేను ఆ ప్లేస్లో ఉంటే నేను అదే చేస్తా అనిపించే మూవీస్ ఐ చూస్. డైరెక్టర్ కంగ్రాట్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా పాజిటివ్గా ఉంది. నాకెందుకు ఇది థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఫిల్మ్ అనిపించింది, బట్ మీరు చూపించేది కొంచెం లెంత్ అయ్యి ఉండొచ్చు, దానికి వచ్చింది. నాకు డౌట్ ఏంటంటే, అంటే జనరల్గా టీచర్స్ అంటే మ్యాథ్స్ టీచర్, ఇంగ్లీష్ టీచర్ అయినా కొత్తగా మ్యూజిక్ టీచర్ అని పెట్టారు. సో అంటే ఇప్పుడున్న సొసైటీ స్కూల్స్లో అటు ఇది పాసిబుల్ అవుతుందంటారా? ఆల్రెడీ ఉన్నారండి మనకు బేసిక్గా మ్యూజిక్ టీచర్స్ అయితే ఉన్నారు. ఇదేంటంటే ఐ మీన్ రైటింగ్ సైడ్ అక్కడి నుంచే స్టార్ట్ అయిపోయింది అనమాట. మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ టీచర్గా క్యారెక్టరైజేషన్ ఉంటే బాగుంటుంది అనేసి. సో డెఫినెట్గా మ్యూజిక్ టీచర్స్ అయితే ఉన్నారండి మనకు.
అంటే నా పక్కన ఉన్నవాడు ఒక అబ్బాయి అడిగాడు, ఆ మ్యూజిక్ టీచర్ అన్నారు, బట్ చేతిలో బుక్ ఉందండి. మ్యూజిక్ బుక్కే కదా సార్? ప్లీజ్ ఒక్కసారి వచ్చినప్పుడు చూద్దాము అదే బుక్. హాయ్ రితు. ఎందుకంటే మీ దగ్గర నుంచి కంటే ముందు మాకు హాట్స్టార్ వాళ్ళు ఏ పుస్తకాలు వాడుతున్నారు ఏంటి అనేది 1-2-3 సార్లు రీచెక్ చేస్తారు. సో మ్యూజిక్ డైరెక్టర్ పుస్తకం. హాయ్ రితు, దిస్ ఈజ్ రాణి. హాయ్ సో అండి. మిమ్మల్ని ఎప్పుడు చూసినా చాలా ప్లెజెంట్గా కనిపిస్తారు, అలాంటి క్యారెక్టర్స్ ఎంచుకుంటారు. సో దేవికాగా మీరు చేసినప్పుడు అంటే మీ కాస్ట్యూమ్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా బాగుంది, ఎస్పెషల్లీ ఆ నేచర్కి తగ్గట్టు కాస్ట్యూమ్స్ అన్నట్లు అనిపించింది. సో ఈ క్యారెక్టర్ కోసం ఎలాంటి హోంవర్క్ కానీ ఎలాంటి గ్రౌండ్ వర్క్ కానీ చేశారు? బికాస్ చాలా సెటిల్డ్గా ఉంది పర్ఫార్మెన్స్. టు బీ ఆనెస్ట్, నేను ఎక్కువ హోంవర్క్ చేయలేదు. ఐఎమ్ అ వెరీ స్పాంటేనియస్ యాక్టర్ ఐ ఫీల్. సో లైక్ ప్రతి ప్రాజెక్ట్కి నేను హోంవర్క్ చేయను. సమ్ టైమ్స్ ఇట్స్ జస్ట్ వెరీ ఇన్స్టింక్టివ్ అండ్ వెరీ స్పాంటేనియస్. యా, ఆల్ ది వెరీ బెస్ట్. సూర్య గారు. ఎస్, బుట్టబొమ్మలో సో ఫస్ట్ హాయ్ అండి. బుట్టబొమ్మలో ఫస్ట్ ఒకలా అనుకుంటాము, చాలా అమాయకంగా కనిపిస్తారు అండ్ చాలా బాగుంది బుట్టబొమ్మలో క్యారెక్టర్ ఎస్పెషల్లీ. అండ్ తర్వాత ఇప్పుడు